క్రీస్తు ప్రభువు చెందిన వారము, క్రీస్తు ప్రభువును అనుసరించే వారం కాబట్టే యాంతియోకియాలో ఉన్న శిష్యులకు మొట్టమొదటిగా క్రైస్తవులు అని పేరు పెట్టారు. కొంతమంది చరిత్రకారులు, బైబిల్ పండితులు ఏమంటారంటే వారిని మాక్ చేస్తూ, అంటే అపహసిస్తూ ఆ పేరు పెట్టి ఉండొచ్చు అని కొంతమంది బైబిల్ పండితులు అభిప్రాయపడినప్పటికీ కూడా అక్కడి నుంచి యేసు ప్రభువును వెంబడించే వారందరినీ కూడా క్రైస్తవులను సంబోధించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. నువ్వు క్రీస్తు వాడవు, నువ్వు క్రీస్తు దానవు కాబట్టి మన ఐడెంటిటీని మనం ఎప్పుడు ఏం చేయకూడదో మర్చిపోకూడదు. కొన్నిసార్లు మనకేమన్నా సవాళ్ళు వచ్చినప్పుడు, జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, అనుకోని నష్టాలు మన మీద పడిపోయినప్పుడు, కొన్నిసార్లు మనుషులు తప్పుగా మనల్ని చిత్రీకరించినప్పుడు, మన గురించి బ్యాడ్గా మాట్లాడినప్పుడు, లేదా మనల్ని అవమానించినప్పుడు, మన యొక్క స్థాయిని తగ్గించి మాట్లాడినప్పుడు బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది, ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది. లేదా కొంతమంది అతి తీవ్రంగా నిరాశకు గురైపోయి తమ జీవితంలో ముగించేసుకోవాలన్న తీవ్ర నిర్ణయాలు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎవరో ఏదో అనుకుంటున్నారని. మనిషి ఎదుర్కొనే చాలా ప్రాబ్లమ్స్లో ఇది చాలా కఠినమైన ప్రాబ్లం. ఎవరో ఏదో అన్వేషించుకుంటున్నారు అనేదే ఇప్పుడు చాలా గొప్ప ప్రాబ్లంగా ఉంది.